హాయ్ అండి, నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్త్ టిప్, ఇంకా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో ఏమేమి తీసుకున్నాను, ఏమేం చేశాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మీరు చేసే ఒక్క కామెంట్ కానీ ఒక్క లైక్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ నిద్ర లేవగానే పిండి చూస్తే బాగా పొంగింది. ఇంకా దాన్ని సపరేట్గా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాని తర్వాత 250 ml నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఉదయాన్నే తీసుకుంటాను లేవగానే. దాని తర్వాత ఇంకా కొంచెం బియ్యం కడుక్కొని ఇంకా పనులు ఉంటే చూసుకొని డీటాక్స్ పెట్టేసుకున్నాను. మా వారికి కాఫీ కలిపేశాను. ఈరోజు డీటాక్స్ అయితే దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, కొంచెం పుదీనా ఆకులు, ఇంకా చిన్న అల్లం ముక్క ఇవి వేసుకొని బాగా 10 minutes మరగనిచ్చేసి వడకట్టుకొని తాగేసేసాను. దాంట్లో హనీ కానీ షుగర్ కానీ లేదంటే నిమ్మకాయ కానీ ఏది పిండలేదు, డైరెక్ట్గా అలానే తాగేశాను. ఇంకా దాని తర్వాత మా వారిని ఆఫీస్కి పంపించేసిన తర్వాత 9:15 to 9:30 మధ్యలో ఇదిగోండి షేక్ తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది నేను హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నానని. అదే తీసుకున్నాను. నా క్వాంటిటీ నేను తీసుకున్నాను అనమాట. ఈరోజైతే మిల్క్లోనే తీసుకున్నాను. అంటే మిల్క్లో తీసుకుంటే నాకు దగ్గర 150 వరకు అంతగా ఏం ఆకలేదు, లైట్గా ఆకలేస్తుంది. కానీ వాటర్తో తీసుకున్నప్పుడు మాత్రం 12-12:30కే కొంచెం ఆకలే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇంకా దాని తర్వాత వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని ఇంకా నార్మల్ వాటర్ ఎక్కువ తాగలేకపోతున్నాను. అందుకని ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ తాగదామని చెప్పేసి 12కి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత 1:30కి రెగ్యులర్గానే భోజనం అనమాట. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను, అది ఇంకా సాంబారు, అది ఇంకా ఉసిరికాయ పొట్టు పచ్చడి పంపించింది మా అత్తమ్మ. అది 1 year వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. అది తాలింపు పెట్టాను అనమాట. ఇంకా అది రోజులాగానే క్యారెట్ కీరా పెట్టుకున్నాను. దాంట్లోకి కొంచెం చట్నీలోకి నేను నెయ్యి వేసుకుంటాను. ఏ చట్నీ అయినా 1 spoon నెయ్యి వేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను కారంగా చేస్తాను, ఎక్కువ స్పైసీగా. అందుకని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. దానివల్ల గుడ్ ఫ్యాట్ కూడా మనకేమి నష్టమే ఉండదు. ఇంకా గుడ్ ఫ్యాట్ అనమాట నెయ్యి. అలా అని చెప్పేసి ఎక్కువ తినకూడదు, 1 or 2 spoons తినాలి డైలీ. వీటితో అయితే నా మధ్యాహ్న భోజనం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దీని తర్వాత చాలా రోజులైంది, దగ్గర 1 week వస్తుంది అనుకుంటా నేను మజ్జిగ చేసుకొని తాగి. ఇంకా వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పి తాగడం లేదు రోజు. కానీ ఈరోజు తాగుదామని చెప్పి ఇంకా మజ్జిగ చేసేసుకున్నాను. ఇంకా మజ్జిగలోకి వచ్చేసి రోజులాగానే 2 spoons కర్డ్ వేసుకున్నాను, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండుకున్నాను. ఈరోజైతే సబ్జా వేసుకున్నాను. సబ్జాని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు, మజ్జిగలోనే కాదు వాటర్లో కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వలన మన డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మన జీర్ణశక్తి పెరిగి మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీనివలన మనకి డైజెషన్ బాగా అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. అందుకని ప్రతిరోజైనా తీసుకోవచ్చు దీన్ని. ఈరోజు నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొంచెం సేపు పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత చిన్న పనులు ఉంటే చూసుకొని ఇంకొకసారి ఫ్రెష్ తీసుకున్నాను. ఫ్రెష్ తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ వాకింగ్ చేయక అని చెప్పి ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 25 minutes చేశాను. దాని తర్వాత డంబెల్స్ తోటి కొంచెం సేపు చేశాను. ఈరోజు తర్వాత చేశాను, మర్చిపోయాను డంబెల్స్తో చేయడం. ముందు వాకింగ్ చేసేసాను, దాని తర్వాత డంబెల్స్తో చేశాను. ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయే ముందు నేను పిండ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, మార్నింగ్ బయట పెట్టానన్నమాట. అంటే నేను ఏ ఫుడ్ అయినా వెంటనే తీసేసి ఫ్రిడ్జ్లోంచి తినేయము. కొంచెం సేపు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే దేన్నైనా వాడతానన్నమాట. అది కర్రీస్ అయినా ఇలా పిండ్లైనా ఏదైనా సరే ముందే తీసి పెట్టుకున్నాను. అందుకనే తీసి పెట్టుకొని ఒక 1 hour అలా ఉంటుంది కదా గ్యాప్, అప్పుడు
నార్మల్ టెంపరేచర్లోకి వస్తాయి, బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తీసి పెట్టేసుకొని వెళ్ళాను. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా వీళ్ళకి ఏం కావాలంటే గుంత పునుగులు వేయమన్నారు. జొన్న దోస పిండే కదా ఇది, దీంతో గుంత పునుగులు వేసుకోవచ్చు, నార్మల్ దోసలు వేసుకోవచ్చు, ఇంకా ఊతప్పం లాగా వేసుకోవచ్చు. 4-5 రకాలుగా వాడుకోవచ్చు అనమాట దీన్ని. ఈరోజైతే గుంత పునుగులు వేయమన్నారు. సరే అని చెప్పేసి ఇంకా దాంట్లోకి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి వేసేసి పిండి కలిపి పెట్టేసేసుకున్నాను. ఇంకా కావాలి అన్నప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా కలిపి పెట్టగానే ఇంకా వేయమన్నారు. సర్లే తినేద్దామని చెప్పి ఇంకా సరే అని చెప్పి గుంత పునుగులు వేశాను. ఇవి లేట్ అవుతూ ఉన్నాయి. ఈ గుంత పునుగులు వేయడం అంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా స్లోగా కాల్చాలి, కాలిస్తే కానీ లోపల వరకు కుక్ అవ్వదు. ఇంక అందుకని మూత పెట్టేసి మీడియం మంట మీద చాలాసేపు పడుతుందని చెప్పేసి ఇంకా నేను రెండో స్టవ్ కూడా ముట్టించి ఇంకా దాని మీద ఊతప్పాలు వేసుకుందాంలే, నా వరకన్నా వీళ్ళిద్దరికీ చెరొక వాయి వేసిద్దాము అని అనుకున్నాను. చెరొక వాయి అంటే చెరొక 12 24 అంటే 2 వాయిలు అయితే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అనుకొని నేను ఊతప్పాలు వేసుకుంటుంటే ఇంకా మా బాబు కూడా వచ్చి నాకు కూడా ఒక ఊతప్పం కావాలన్నాడు. సరే అని చెప్పి ఇంకా మా వారిని అడిగితే మా వారు కూడా ఒకటి వేయి నాకు అని అన్నారు. సరే అని ఇంకా అదే పిండితో, మళ్ళీ సపరేట్ పిండి ఏం కాదు, అదే పిండితో ఊతప్పాలు కూడా వేసానఅనమాట. దీని మీద పెద్దగా ఆయిల్ ఏం వేయను, కొంచెం పెనానికి పూస్తాం కదా, అదే ఆయిల్ని ఇంకా సరిపెడతానమాట. ఇంకా దాంతో ఇదిగోండి ఇలా ముగ్గురికి, నాకు 2, వాళ్ళిద్దరికి చెరొక ఊతప్పం వేశాను. ఇంకా 2 వాయిలు గుంత పునుగులు వేశాను. అందులోనే మా వారు మళ్ళీ 4 నాకు మిగిల్చారు. ఇదిగోండి చూడండి, ఇంకా ఆ 4 నా 2 ఊతప్పాలు వేసేసుకొని సాంబార్ పెట్టాను కదా ఈరోజు, సాంబారు ప్లస్ పల్లీ చట్నీ చేశాను. ఇంకా దాంతో తినేసేసానమాట నైటు. ఏది ఏమైనా సరే ఇంట్లో ఉంటే మాత్రం 8 కల్లా మా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఇంకా బయటికి వెళ్తే చెప్పలేం ఏ టైం అవుతుందో తెలీదు. మ్యాక్సిమం బయటికి వెళ్తే బయటే తీసుకొచ్చుకుంటాం, లేదంటే బయటే తింటాం. అందుకని ఇంకా కొంచెం అన్నా కవర్ అవుతుంది. ఇంట్లో ఉంటే మాత్రం 8 లోపల తినేసేస్తాం. తినేసేసి 10:30 కల్లా మాత్రం పడుకుంటాం అన్నమాట. మరి ఇదండి నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 37th డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో ఏమేమి తీసుకున్నాను, ఏమేమి చేశాను అనేది మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.